చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. సో ఆ చిన్నప్పుడు బహుశా మీకు ఊహ ఉండదు కదా, మీరు డాన్స్ చిన్నప్పుడు పాటలు పెట్టుకుని అలా డాన్స్ చేసేస్తూ ఉండేవారు అంటారు. కరెక్ట్. అప్పుడు మీరు ఊహించలేదేమో అసలు నటనలోకి వెళ్ళాలి, లేకపోతే సావిత్రి గారిని చూడడం, యాక్ట్రెస్ని చూడడం అలా? అసలు ఏం తెలీదు నాకైతే. మా ఫ్యామిలీలో ఎవరికి ఆ, సినిమా సినిమా చూసేవాళ్ళం కానీ అక్కడ కడపలో మాకు హిందీ సినిమాలు ఎక్కువ రిలీజ్ అయ్యేవి. తెలుగు కన్నా తెలుగు రిలీజ్ అయ్యేవి, కానీ ఈ హిందీ మోజు ఎక్కువ ఉండేది. కాబట్టి హిందీ సినిమాలకు పరిగెత్తేవాళ్ళు అందరం. తర్వాత తెలుగు సినిమాలు అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు ఇలా ఉంటేనే. కొంచెం ఏడుపు సినిమాలు అంటే వెళ్ళేవాళ్ళం కాదు. భయం, ఏడుస్తూ ఇంటికి ఎందుకు రావాలి, బాగుండాలి బాగా అని ముందే అడిగేవాళ్ళం. ఇది మా అక్కల్ని అడిగేదాన్ని, నేను చిన్నదాన్ని కదా. ఇది ఏడ్చే సినిమానా నవ్వుకుంటూ వచ్చే సినిమానా అంటే సుఖాంతమైన క్లైమాక్సా అని తెలియక అడిగేదాన్ని. అడిగితే లేదు హ్యాపీ ఎండింగ్ హ్యాపీ ఎండింగ్ అంటే వెళ్ళేవాళ్ళం. కొంచెం దుఃఖం, హరిశ్చంద్రుడు ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి కదా, అలాంటి సినిమాలు అయితే అసలు వెళ్ళేవాళ్ళం కాదు. లాస్ట్కి మా అమ్మ పర్మిషన్ తీసుకోవాలంటే చాలా కష్టం. మా నాన్నగారు ఓకే అంటారు, మా అమ్మగారు పర్మిషన్ ఇవ్వరు. చదువుకున్నావా, ఏమన్నా ఇంకా హోంవర్క్ చేసుకోవాలా, అది ఇదే అన్ని అడిగి, ఇంతమందిని అడిగి లాస్ట్కి హరిశ్చంద్రుడు ఆ సినిమా మటుకు బాగా డిసప్పాయింట్మెంట్. ఏంటంటే ఆ సినిమాలో కొంచెం ఏడుపు ఉంది, రామారావు గారు సీన్స్ కొన్ని అది ఇది అనేసరికి ఇంకా నేను రాను అనేసి డ్రాప్ అయిపోయాం. అంతవరకు పోరాడాం సినిమా చూడడానికి పర్మిషన్ కోసం. అది కొంచెం ఇది అనేసరికి డ్రాప్ అయిపోయాం. సో మీకు కష్టాలు ఇష్టం లేదు? నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు కూడా నేను బాగా నవ్వుతుండాలి, నవ్వించాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వాలి, నాకు అదే ఇష్టం. అండ్ జీవితం మీకు అలాగే ప్రసాదించారని చెప్పి అందరూ అంటూ ఉంటారు. అంటే కష్టం అసలు ఏ విధమైన స్మూత్గా వెళ్ళిపోయింది లైఫ్, అద్భుతంగా మీరు అనుకోకుండా అన్నీ మీ ఒళ్ళో వచ్చి పడ్డాయి అంటారమ్మా. నిజమే, ఆ భగవంతుడి దయతో మీరు అన్నట్టుగా అన్నీ అలాగే జరిగాయి. సినిమా జీవితం అంతే. నేనుగా కోరి సినిమా ఫీల్డ్కి రాలేదు. నాకు 13 years ఉన్నప్పుడు, 11 years ఉన్నప్పుడు సినిమా నాకు ఇష్టం, డ్యాన్స్ అంటే ఇష్టం అని మా నాన్నగారు మా అమ్మగారు తీసుకొచ్చారు. ఏ డాన్స్ నేర్చుకున్నారు విజయ్ గారు? కూచిపూడి, భరతనాట్యం రెండు. శివ మాస్టర్ దగ్గర కదా? సత్యం మాస్టర్, వెంపటి సత్యం మాస్టరా? అక్కడ మీకు కూచిపూడి ఆర్ట్స్ అకాడమీకి వెళ్ళారా మద్రాసులో? అక్కడే. అక్కడ దుర్గాదేవి అని ఉండేవారు, తెలుసా మీకు? క్లాసులు చెప్పేది. అవును, తెల్లగా చెప్పేవారు. అవును, ఆవిడ తెలుసా మీకు? ఎందుకు? మా సొంత పెద్దమ్మ. ఓ మై గాడ్. ఓకే, ఎలా ఉన్నారు? సారీ. ఓకే. బట్ అక్కడ నేర్చుకున్న చాలా భయం మాకు అసలు. మేము మాస్టర్ అనే పిలిచేవాళ్ళం, ఆవిడ కూడా మాస్టర్ అనే పిలిచేవాళ్ళం. రట్వాంగం చేసేవారు క్లాసులు ఇది పెట్టుకుని. అవునవును, చెప్పేవారు. మేము స్పెషల్ క్లాసెస్ వెళ్ళేవాళ్ళం. ఈవినింగ్ క్లాస్కి వచ్చే ఆవిడ. అంటే మార్నింగ్ వేరే జాబ్ చేసేవాళ్ళు, ఇంగ్లీష్ ఎలక్ట్రికల్లో జాబ్ చేసేవారు. ఓ అవంతా తెలియదు కదా మనకు. 11 years అప్పుడు నాకు. వెళ్ళి జాయిన్ చేశారు. నేను స్పెషల్ క్లాస్లో జాయిన్ అయ్యాను. స్పెషల్ అంటే మార్నింగ్ 7 to 8:30, 7 to 8, 1 hour క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత మా నాన్నగారు మా అమ్మగారికి ముందే చెప్పారు, ఎంత డ్యాన్స్ నేర్చుకున్నా నేర్పించుకో, నీకు ఇష్టం కాబట్టి. అది ఈ కాలంలో ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటారు కాబట్టి ఎంకరేజ్ చేస్తారు. పిల్లలకి ఏది ఇష్టమో దాంట్లో చేర్పించడానికి బాగా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ పేరెంట్స్. కానీ అప్పట్లో 10 మంది పిల్లలు మేము. మా అమ్మగారు నాన్నగారు ఎలాగా నాకు డ్యాన్స్ అంటే ఇష్టం అని గుర్తించి నన్ను సపరేట్గా, నేను మా అమ్మమ్మ, అప్పుడు చిన్నపిల్లని కదా అనేసి మా అమ్మమ్మను పంపించి వెంపటి చిన్న సత్యం గారి మాస్టర్ గారి ఇంటి వెనకాల చిన్న ఇల్లు ఉండేవి, ఒక 3-4 ఇల్లు ఉండేది. ఒకటి మిద్దె ఉండే ఇల్లు, ఒక రూమ్. దాంట్లో నేను మా అమ్మమ్మ ఉండి మార్నింగ్ క్లాస్, స్పెషల్ క్లాస్ అటెండ్ అయ్యి, ఆ తర్వాత పుస్తకాలు తీసుకొని కేసీ స్కూల్ అక్కడికి వెళ్ళి చదువుకునేదాన్ని. అలా గడిచింది ఒక 1 year, 1.5 years. అప్పుడు మంజు భార్గవి గారు వచ్చేవాళ్ళు.
హేమమాలిని గారు వచ్చేవాళ్ళు. వీళ్ళంతా పెద్దవాళ్ళే. ఎన్నేళ్ళు పెద్ద అంటే అది నాకు కరెక్ట్గా తెలీదు. నేనైతే స్కర్ట్లు వేసుకొని చిన్నపిల్లని, వాళ్ళంతా చీరలు కట్టుకొని వచ్చేవాళ్ళు. రేఖ కూడా చీర కట్టుకొని వచ్చేది, బాంబే రేఖ గారు. వచ్చి నా నెయిల్స్, నా వేళ్ళు అంటే ఇష్టం తనకి. రోజుకు ఒక నెయిల్ పాలిష్, ఒక రిమూవ్ రోజు తీసుకొచ్చి నన్ను క్లాస్ అయిపోయినా కూర్చోబెట్టి నెయిల్ పాలిష్ వేసి మళ్ళీ మరుసటి రోజు రిమూవర్తో తుడిచి మళ్ళీ నెయిల్ పాలిష్ వేసి చూసేది. ఇంత ఉన్నా కూడా మళ్ళీ మేము రష్యా తాష్కెంట్కి వెళ్ళాం ఫిలిం ఫెస్టివల్. అప్పుడు రేఖ గారు వచ్చారు. అప్పుడు బాంబేలో పెద్ద ఆర్టిస్ట్ కదా. అప్పుడు మీరు ఆర్టిస్ట్ అవ్వలేదా? అప్పటికి అంటే నేను తాష్కెంట్కి వెళ్ళేటప్పటికి నేను ఆర్టిస్ట్ అయ్యాను. అయ్యారు ఫిలిం కదా, ఫెస్టివల్ అందుకని, నేను నన్ను చిన్నప్పుడు చూస్తుంది ఆవిడ. అలాంటిది ఆవిడ బాంబేకి వెళ్ళి ఒక తెలుగు సినిమా చేసిన తర్వాత బాంబేకి వెళ్ళి పెద్ద హీరోయిన్ అయింది. నేను ఇక్కడ తెలుగు సినిమాలు చేస్తూ తమిళ సినిమాలు చేస్తుండగా నేను నా ఒక సినిమా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళింది. వెళ్తే దానికోసమని రాజ్ కపూర్ గారు, పర్వీన్ బాబీ, రేఖా గారు, ఇలా హిందీ ఆర్టిస్టులు చాలామంది వచ్చారు. తమిళ నుంచి కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి. అప్పుడు నాకు తెలుగు ఇండస్ట్రీ, నేను అప్పటికి తెలుగు ఇండస్ట్రీకి ఇంకా రాలేదు, సెకండ్ ఇన్నింగ్స్ రాలేదు. అప్పుడు నన్ను చూసి కరెక్ట్గా రేఖా గారు చిన్నప్పుడు చూశారంతే. ఆ తర్వాత దగ్గర దగ్గర 10-15 ఇయర్స్ గ్యాప్ చూసి విజయ ఇలా అన్నారు, విజయ అన్నారు. నాకు షాక్. ఎలా తెలుసుకున్నారంటే, నీ వేళ్ళు చూశాను, ఇలా తెలుగులో చక్కగా అంత బాగా మాట్లాడి దగ్గరకు వచ్చి హగ్ చేసుకొని, అది నాకు నిజంగా చాలా సర్ప్రైజింగ్గా ఉండింది. ఎలా గుర్తుపెట్టంటే, నీ వేళ్ళు చూసి గుర్తుపట్టాను అన్నారు. అలాగా అలా గడిచి హేమమాలిని గారు కూడా వచ్చేవాళ్ళు. వస్తే మేము చిన్నపిల్లలం కదా. ఎంత అందం అండి ఆవిడ కదా హేమమాలిని గారు. ఆవిడ బాంబే నుంచి డైరెక్ట్గా ఫ్లైట్లో చెన్నైకి వచ్చి నేరుగా క్లాస్కి వచ్చేది విత్ మేకప్. ఎంత ఇంట్రెస్టో చూడండి. మంజు భార్గవి గారు మామూలుగా చెన్నై కాబట్టి ఆవిడ వచ్చేవాళ్ళు. బాగా హైట్గా ఉండేది మంజు భార్గవి గారు. ఇంకా కొంతమంది చంద్రకళ గారు వచ్చేవాళ్ళు. అంటే అప్పటికే తను మంచి హీరోయిన్ అయింది. అప్పటికి పెద్ద హీరోయిన్ అయింది. అప్పుడప్పుడు చూసేవాళ్ళం, మేమంతా కిటికీలో నుంచి చూసేవాళ్ళం. స్పెషల్ క్లాస్ వాళ్ళకి సపరేట్గా కిటికీలు అన్నీ వేసేసి మాస్టర్ గారు సపరేట్గా ఒక్కరుగా సింగిల్గా క్లాస్ తీసుకునేవాళ్ళు. అప్పుడు మేమంతా కిటికీలో నుంచి చూసేవాళ్ళం. వాళ్ళు వచ్చారు, ఆర్టిస్టులు వచ్చారు. ఆర్టిస్టులు వచ్చారు, బాంబే నుంచి వచ్చారంట, అలా ఇలా అని చూసేవాళ్ళం.